హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వ్లాగ్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం మీకు అనిపిస్తున్నట్టుంది, చికెన్. సో చికెన్ కర్రీ కాదు, చింత చిగురు చికెన్ కర్రీ చేస్తున్నాము. సో అందులోకి ఫస్ట్ మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము, ఒక 1 టేబుల్ స్పూన్. సో సాల్ట్, మీకు రుచికి సరిపోయేంత సాల్ట్. సో మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, దట్ ఈస్ యువర్ విష్. అండ్ కారం, నేనైతే ఒక 2 స్పూన్స్, ఒక 1.5 స్పూన్ లాగా కారం వేసుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయబోతున్నాను నేను ఇందులో. సో దానికి తగ్గట్టుగా నేను కారం వేసుకున్నాను. సో కొంచెం గరం మసాలా, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు ఇవన్నింటినీ మనము బాగా మిక్స్ చేసుకున్నాం. సో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ మనం కట్ చేసుకున్నాము. సో మనకి ఇందులో మెయిన్గా చింత చిగురు కూడా మనం అన్నీ తీసి పెట్టుకున్నాం. సో అంతలోపల నేనైతే ఫస్ట్ వీటిని చికెన్ని వేసిన మసాలా స్టవ్ ఆన్ చేసుకొని మనం దానిపైన బాండీ పెట్టుకొని దాంట్లోకి మనం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె వేస్తున్నాను. సో మనం సరిపడా గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక నేనైతే ఇందులోకి కొంచెం షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి ఆకు, ఇవన్నీ భోజవరాకు, ఇవన్నీ నేను కొన్ని తీసుకున్నానండి. సో ఫస్ట్ నేను షాజీరా యాడ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ షాజీరా ఇప్పుడు మనం తీసిపెట్టిన లైట్గా కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి నేను ఇవి యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం గరం మసాలా వేసాము, కానీ ఇంకొంచెం ఫ్లేవర్ ఇవ్వడానికి కర్రీకి మేము ఇది యాడ్ చేస్తున్నాము. సో ఇది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కి ఇది వేగాక మనకి ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, నేను ఒక 1.5 ఆనియన్ తీసుకున్నానండి, ఎందుకంటే నేను ½ కేజీ చికెనే తీసుకున్నాను కనుక. సో ఆనియన్స్, సో ఇప్పుడు ఇవన్నీ ఆనియన్స్ వేసేసాక మనం ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలిపేసుకోవాలి. సో స్లోగా స్లిమ్లో పెట్టేసి మనం వీటిని బాగా మగ్గించుకోండి. సో ఇది తొందరగా మగ్గడానికి నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం కర్రీలో వేసుకున్నామండి, చూసి వేసుకోండి. సో ఇది కొంచెం మగ్గడానికి నేను ఇప్పుడు కలిపేసి మూత పెట్టేస్తానండి. ఇంకా కొంచెం సేపు అది మంచిగా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేనైతే ఫ్రై చేసుకొని పెట్టాను. సో ఇప్పుడు నేను లిడ్ పెట్టేస్తున్నా కొంతసేపు. సో అది ఫ్రై అయ్యాక నేనైతే మామూలుగానే సిమ్లోనే పెట్టాను అనమాట. సో అది చూడండి ఎలా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కావడం స్టార్ట్ అయ్యాయి. సో మనం ఆల్రెడీ ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం చికెన్, చింత చిగురు. సో ఇప్పుడు ఆనియన్స్ని మనం ఇందాక అన్నీ వేసుకున్నది ఒకసారి మళ్ళీ మధ్యలో కలుపుతుందాము, ఎందుకంటే మాడిపోతాయి మళ్ళీ. సో మనకు లిటిల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఇవన్నీ యాడ్ చేసుకుందాం. చూడండి స్టవ్ మగ్గడం స్టార్ట్ అయ్యాయి ఆనియన్స్. పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు వేసి కలపాలి. కొంచెం పసుపు వేసాక ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా మెల్లగా యాడ్ చేద్దామండి. సో ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయి. సో ఇప్పుడు నేను స్లోగా చికెన్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి. సో ఆ చికెన్ యాడ్ చేసుకొని మనం ఇవన్నిటిని బాగా కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. సో అలా కొంచెం సేపు మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక చికెన్ మ్యారినేట్ చేసిన దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో మిక్స్ చేసుకొని, సో ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గిద్దాం. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం చూడండి మన చికెన్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. సో 80% కుక్ అయ్యాక ఇప్పుడు మనం చికెన్లోకి, చూసారు కదా చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక వాష్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదండి, ఇప్పుడు ఆ చింత చిగురిని మనం ఇందులోకి యాడ్ చేద్దామండి. చూడండి చింత చిగురు యాడ్ చేస్తున్నాను. ఓకే, సో కంప్లీట్గా చింత చిగురు అంతా 80% కుక్ అయిన చికెన్లోకి మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. సో ఎంత ఫ్రెష్గా ఉంది కదండి చింత చిగురు.
సో అలా లైట్గా ఎక్కువ మొత్తం మిక్స్ చేయకుండా లైట్గా మిక్స్ చేసుకొని నేను ఇప్పుడు మళ్ళీ దాన్ని మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఇప్పుడు చింత చిగురు కొంచెం సేపు ఉడికితే మనకి మన చింత చిగురు చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం లిడ్ పెట్టేసి కొంచెంసేపు ఉడకనిచ్చాను. సో ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి, చింత చిగురు కంప్లీట్గా మనకి చికెన్లో కుక్ అయిపోయింది. సో చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది, తినాలి అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫైనల్ టచ్అప్ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సో మన చింత చిగురు చికెన్ తినడానికి రెడీ అవ్వబోతుందండి. సో ఫైనల్గా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నానండి. సో మనకు కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మన చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి కంప్లీట్గా మన చికెన్ కర్రీ ఈజ్ రెడీ టు సర్వ్. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను ప్లేట్లో అన్నం తీసుకొని చూడండి, అన్నం చింత చిగురు చికెన్ అండ్ అన్నంలో ముద్ద కలిపేసుకొని పెట్టుకొని చాలా టేస్టీగా ఉంది.